హలో, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైలు. ఈరోజు నుంచి వారాహి నవరాత్రులు కదండి. ఉదయాన్నే దీపం పెడుతున్నాను. ఇక్కడ చూడండి, వారాహి అమ్మవారు ఉన్నారు. కనిపిస్తుంది? అసలు ఆ పొలాల్లో నిండిపోయి ఉంది, కనిపించదు. వారాహి నవరాత్రులు కాబట్టి కంద దీపం పెడదామనుకొని కందగడ్డ తెచ్చుకున్నాను. మీ ఇష్టం, ఎంత సైజులో అయినా తెచ్చుకోవచ్చు. నేను పావు కేజీ, అర కేజీ అంటే గడ్డ తెచ్చాను. అదంతా క్లీన్ చేసుకొని బాగా ఇది చేసుకున్నాను. నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపం పెట్టేదానికి. దానికి ఇప్పుడు పసుపు కుంకుమ పెడతాను. చూడండి, పసుపు కుంకుమ పెట్టేశాను. వడపప్పు నానబెట్టుకున్నాను. పానకం చేయాలి. అమ్మవారికి వడపప్పు పానకమే నైవేద్యం పెట్టాలి. దాన్ని రాగి ప్లేట్లో కొంచెం బియ్యం వేసుకున్నాను. ఆ బియ్యము ఇది పూజ అయిపోయిన తర్వాత మనం పరమాన్నంగా దాంట్లో అయినా వాడుకోవచ్చు, లేదా అక్షంతలుగా అయినా వాడుకోవచ్చు. ఈ కందగడ్డ కూడా నేను రోజు దీంట్లోనే పెడతాను. ఇంకా దీపం ఈ 9 రోజులు తర్వాత ఇంకా ఎవరు తొక్కని చోట పడేసేయాలన్నమాట. చూడండి, వెలిగించాను కందగడ్డలో దీపము. ఎర్రని ఒత్తులు వేసుకున్నాను నేను. చూడండి, కంద దీపం పెట్టాను. మామూలు దీపాలు, వడపప్పు, పానకము, మామూలుగా బెల్లము నైవేద్యము. ఓకే అండి, అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. ఓకే, బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.